But so many of you may say, brother, I have been praying for so many things, but there is no answer for me. How long I need to pray for? కొంతమంది అడుగుతూ ఉంటారు కదా, అయ్యా అనేకమైన సంగతుల గురించి ఎన్నో దినాల నుంచి ప్రార్థిస్తున్నాను, సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నాను, దేనికి జవాబు లేదు, ఏంటి సంగతి అని. How long I need to pray for? కాబట్టి నేను ఎంతకాలం ప్రార్థించాలి? The Bible says we need to pray till we get it from God. బైబిల్లో రాయబడింది ఏంటంటే దేవుని నుంచి నువ్వు అది పొందు వరకు కూడా ప్రార్థించాలి. Perpetual prayer, continued prayer is always a key for a believer's growth. ఒక విశ్వాసి ఎదగాలంటే ఎడతెగక ప్రార్థన చేయుట అనేటువంటిది మంచి సూత్రం అది. God sometimes may answer our prayers immediately. కొన్ని సార్లు దేవుడు నువ్వు ప్రార్థన చేయగానే జవాబిస్తాడు. And sometimes he may give some time to answer our prayer. కొన్నిసార్లు అయితే నువ్వు ప్రార్థన చేసిన కొన్ని దినాలకు ఇస్తాడు ఆయన జవాబు. And sometimes he may show no for your prayer as well. కొన్ని సార్లు నువ్వు చేసే ప్రార్థనకి ఆయన అయ్యా ఇది కాదు అంటాడు. The very no itself is the answer for the prayer. ఆయన వద్దు అనేది కూడా నువ్వు చేసే ప్రార్థనకి జవాబు అది. Who said that it's not an answer for our prayers? మన ప్రార్థనకి దేవుడు వద్దు అని చెప్తే ఇది జవాబు కాదని ఎవరు చెప్పారు? We are also tuned that if only God gives a green signal for our prayer, then God has answered our prayer. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే మనం చేసిన ప్రార్థనకి దేవుడు అవును అని చెప్పి సంతకం పెట్టేస్తే ఆయన జవాబు ఇచ్చాడు అనుకుంటాం. You can't send a file to a big officer or a boss saying that copy marked for information. కాబట్టి నువ్వేదైనా పెద్ద ఆఫీసర్కి ఏదైనా రాసి అయ్యా నీకు తెలియజేస్తున్నాను అంతే అని చెప్పేసి కింద ఉన్న అధికారిగా పై అధికారికి అలా పంపలేవు. It's not for information, it is for the permission. అది ఏదో ఆయనకి సమాచారం తెలియజేసేదానికి కాదు, అనుమతి కోసం పంపుతున్నాం. So whatever we want to do, we need to have a permission from him. That's the reason as to why we gather together for the prayer as well. మనం ఏది చేసినప్పుడు కూడా దేవుని యొక్క అనుమతి దానికి అవసరము, అందుచేతనే మనం ప్రార్థనా కూడికలకి తరచుగా వస్తూ ఉంటాం. As a young people, so many times where you work or study or continue in your responsibilities, you may not have so many opportunities like this. యవనస్తులుగా నువ్వు చదువుకునే ప్రాంతంలో కావచ్చు, ఉద్యోగం చేసే ప్రాంతంలో కావచ్చు, ఈ రీతిగా కూడి వచ్చేదానికి ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు లేకపోవచ్చు. But you can pray for so many people and touch the throne of grace wherever you are, no matter what the situation is. అయినప్పటికీ కూడా నువ్వు ఎక్కడ ఉన్నా గానీ, ఏ పరిస్థితిలో ఉన్నా గానీ పలు పర్యాయాలు దేవుని కృపా సింహాసనాన్ని తాకే ఆధిక్యత నీకుంది. Nobody can be barred from praying other than people like Daniel. ప్రార్థన చేయటానికి ఎవరు నిరాకరించబడలేరు దానియేలు లాంటి వాళ్ళు తప్ప. బికాస్ డేనియల్ రిసీవ్డ్ ఎ కమాండ్మెంట్ ఫ్రమ్ ద కింగ్ దట్ హి షుడ్ నాట్ ప్రే, బట్ హౌఎవర్ హి ఈస్ నాట్ ఎ పర్సన్ లైక్ యు అండ్ ఐ టు క్విట్ ప్రేయింగ్, బట్ హి స్టార్టెడ్ కంటిన్యూడ్ ప్రేయింగ్. నిన్ను నన్ను కూడా ప్రార్థన చేయవద్దు అని ఎవరూ ఆటంకపరచరు. దానియేలునైతే ఆటంకపరిచారు. దానియేలుకి రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు కూడా దానియేలు నీలాంటి నాలాంటి వాడు కాదు, రాజు కాదు కదా, ఎవడు ఆజ్ఞ ఇచ్చినా గానీ నేను ప్రార్థన చేయటం మానను అన్నాడు. Do you know why there is nobody there for us to bar us from praying? చూడండి, మనం ప్రార్థన చేయకుండా ఆపేదానికి ఎవరు ఎందుకు లేరో తెలుసా? వాడు ఎవరు ఎందుకు ఆపటం లేదు? You know that reason? కారణం ఏంటో తెలుసా? They know that our prayer has no effort at all, effect at all. ఎందుచేతనంటే మనం ఎప్పుడు ప్రార్థన చేసినా కానీ అది ఉత్తి ప్రార్థనే ఉంటుంది. అందుచేత ఎవడు అడ్డు పెట్టడు. Why? Do you know why people have barred Daniel to pray? ఎందుకు ప్రజలు దానియేలును ప్రార్థన చేయకుండా ఆపు చేశారు? Daniel prayer has power to do anything. దానియేలు ప్రార్థించాడంటే పరలోకమే గజగజలాడుతూ దానికి జవాబు ఇచ్చింది. And when Daniel prays, the mouths of the lions can be closed. చూడండి, దానియేలు ప్రార్థించినప్పుడు సింహముల నోర్లు మూయబడ్డాయి. And that is studied in all of fame in Hebrews chapter 11. కాబట్టి హెబ్రీ 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా వచ్చినప్పుడు ఆ మాట కూడా అక్కడ రాయబడింది. Some have closed the mouths of the lions by faith. విశ్వాసము ద్వారా వారు సింహముల నోర్లు మూయించిరి అని రాశాడు. That is the power of the prayer. ప్రార్థనలో ఉండే శక్తి అది. That's the reason as to why the world wanted him to stop praying. అందుచేతనే లోకం ఆయన ప్రార్థన చేయకుండా ఆపు చేసింది. As long as we continue to pray, we praise the Lord, we can exercise the effectiveness of prayer. నువ్వు ఎంతకాలం అయితే ప్రార్థనలో కొనసాగుతూ ఉంటావో
ఆ ప్రార్థన ఫలితం పొందేటువంటి అభ్యాసంలో కూడా ఉంటావు. This is vital in our Christian life. క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేటువంటిది బహు ప్రాముఖ్యమైనది. This is one of the sacrifices we need to inculcate in our lives. మన యొక్క జీవితాల్లో ఇది ఒక రకమైనటువంటి అర్పణ, ఒక అర్పణ, ఇది బలి అర్పణ